బ్రేకింగ్ న్యూస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం సెర్చింగ్ కంటిన్యూ అవుతోంది. 15 బృందాలు ప్రభాకర్ కోసం గాలిస్తున్నాయి. 15 బృందాల్లో 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు రాజమండ్రిలో ప్రత్యేక బృందాలతో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రభాకర్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 నజరానా ఇస్తామని ప్రకటించారు. మరో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభాకర్ ఎవరితో చనువుగా ఉన్నాడనే దానిపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. హైదరాబాద్, భీమవరం, ఖమ్మం, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రభాకర్ కోసం గాలిస్తున్నాయి బృందాలు. టోల్ గేట్లు పరిధిలో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. జాతీయ రహదారి కావడంతో ఈ సెర్చ్ ఆపరేషన్ పోలీసులకు సవాల్గా మారిందని చెప్పాలి. సోమవారం రాత్రి 7:30కు దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్దుకూరు నుంచి ప్రభాకర్ పరారయ్యాడు. అయితే ఫోన్ వాడకపోవడం, సన్నిహితులను కాంటాక్ట్ చేయకపోవడంతో పోలీసులకు ఆచూకీ సవాల్గా మారింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం చేయడం, పోలీసులకు అప్పగించడం, పోలీసుల నుంచి పరావడవటం ఇదంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఈ స్టేషన్లో వేస్తూ ఉన్నారు, జైల్లో వేస్తున్నారు, కానీ పరారవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాకర్ని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీసు బృందం. మొత్తం చూసుకుంటే 15 బృందాలు కలిసి ప్రభాకర్ను వెతికే పనిలో పడ్డాయి. ఇటు 15 మంది బృందాల్లో 10 మంది సిఐలు, ఇటు 15 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్స్ అందరూ కలిసి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్ సహాయంతో గాలిస్తూ ఉన్నారు. రాజమండ్రిలో ఒకవైపు ప్రత్యేక బృందాలతో ఉన్నతాధికారులందరూ కూడా సమావేశమవడం జరిగింది. ప్రభాకర్ ఆచూకీ ఎట్టి పరిస్థితిలో పసిగట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆచూకీ తెలిపినటువంటి వారికి కూడా ఒకవైపు నజరానా ఇస్తాము 50,000 వరకు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడ కనిపించినా ఒక కాల్ చేయండి అని చెప్తూ ఉన్నారు. మరో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభాకర్ ఎవరితో చనువుగా ఉండేవాడు, ఎవరితో అయినా మాట్లాడేవాడా, అసలు ఎలా ఉండేవాడు అని చెప్పి దానిపై కూడా ఒకవైపు ఆరా తీస్తున్నారు. అంటే అన్ని రకాలుగా ప్రభాకర్ని వెతికే పనిలో పడ్డారని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్, భీమవరం, ఖమ్మం, రాజమండ్రి పూర్తి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రభాకర్కి సన్నిహితులు ఉన్నారు, అసలు చనువుగా ఎవరితో ఉంటాడు, ప్రభాకర్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ప్రభాకర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎట్టి తిరుగుతున్నాడు అనే ప్రతి ఒక్క అంశంకి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అయితే గాలిస్తూ ఉన్నారు. అనేక బృందాలుగా కలిసి గాలిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. టోల్ గేట్లు అలాగే సీసీ ఫుటేజ్ను పూర్తిగా ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఎక్కడి నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి అన్ని పూర్తిగా దీని నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రభాకర్కి సంబంధించి ఒకవైపు పోలీసు బృందాలు కంటిన్యూస్గా వెతుకుతూనే ఉన్నాయి. జాడ తెలిసే అవకాశాలు ఉన్నాయా ఏమైనా? ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అటు కేరళ, ఆంధ్ర, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 100కు పైగా కేసుల్లో ప్రైమ్ సస్పెక్ట్ గా ప్రభాకర్ ఉన్నాడు. అన్ని కూడా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో కూడా పోలీసులు కలిపి పారిపోయిన చరిత్ర గజదొంగ ప్రభాకర్ కు ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ ని పట్టుకోవడానికి 15 బృందాలుగా పోలీసులు ఏర్పడ్డారనే చెప్పుకోవచ్చు. ప్రతి బృందానికి ఒక సిఐ నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి బృందంలో ఒక ఎస్ఐతో పాటుగా 4 కానిస్టేబుల్ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. బేడీలు చేతికి ఉండగానే ప్రభాకర్ పోలీసులు కళ్ళు కప్పి పరారయ్యాడు. ఆ ఎడమ చేతికి బేడీలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. హ్యాండ్ కప్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఆ హ్యాండ్ కప్స్ తో కనపడితే వెంటనే 100 కానీ 112 కానీ సమాచారం అందించాలని పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్ ని పట్టిస్తే 50,000 నజరానా ప్రకటించారు పోలీసులు. కానీ ఇప్పటి వరకు అతను ఆచూకీ మాత్రం కనుగొనలేకపోయారు. ఎక్కడైతే అతను గోపాలపురం నియోజకవర్గం దుద్దుకూరు దగ్గర దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుద్దుకూరు జాతీయ రహదారి వద్ద నుండి పరారయ్యాడో ఆ ఏరియాని బేస్ చేసుకుని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే తమకు వేయించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకి సమాచారం అందించాలని చెప్పారు. మరోపక్క ప్రభాకర్ ఎడమ చేతికి బేడీలు, హ్యాండ్ కప్స్ ఉన్నాయి కాబట్టి ఆ బేడీలను ఎవరైనా తొలగించాలని ఈ వెల్డర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయినా ఆ బేడీలతో ఎవరైనా కనపడినా కూడా పోలీసులకు సమాచారం అందించాలని చెప్తున్నారు. గజదొంగ ప్రభాకర్కి ఎవరైనా సహాయం చేసినట్లు పోలీసులకి తెలిస్తే వారిపై కూడా చట్టబద్ధంగా చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ 4 రోజుల్లో జరిగినటువంటి సెర్చ్ ఆపరేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాజమండ్రిలో
ఎస్పీ ఇప్పటికే ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు రాజమండ్రి ఎస్పీ. దాంతో పాటుగా సిఐలు ఎవరైతే 15 బృందాలుగా ఉన్నారో వారి దగ్గర నుండి ఎప్పటికప్పుడు డేటా తెప్పించుకుంటున్నారు. ప్రభాకర్ ఎటు పారిపోయాడు అనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేకపోయింది. కేవలం హ్యాండ్ కప్స్ ఉన్నాయి, చేతికి బేడీలు ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఉంటాడు అని పోలీసుల అనుమానంతోనే గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో పారిపోయిన ప్రభాకర్ అప్పుడు తన సన్నిహితులను కాంటాక్ట్ చేశాడు. ఆ లీడ్ తో పోలీసులు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు కనీస లీడ్ పోలీసులకి దొరకటం లేదనే చెప్పుకోవచ్చు. ఫోన్ ఉపయోగించడం అతను ఎవరికి కాంటాక్ట్ లోకి వెళ్ళలేదు, సన్నిహితులను ఎవరిని కాంటాక్ట్ చేయట్లేదు, సోలోగా దొంగతనాలు చేస్తాడు కాబట్టి అతన్ని పట్టుకోవడం కొంత కష్టతరంగా మారింది. అంతకు ముందు పారిపోయినప్పుడు పట్టుకున్నటువంటి పోలీసు బృందాలను కూడా ఈ ప్రభాకర్ సెర్చ్ టీమ్ లో భాగస్వాములు చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే విజయవాడ పోలీస్ కమిషనరేట్ కి సంబంధించి అక్కడ కూడా ప్రత్యేక బృందాలు ప్రభాకర్ గురించి గాలిస్తున్నాయి. ఇటు ఖమ్మంకి ఒక టీం వెళ్ళటం జరిగింది, హైదరాబాదు, కేరళ, గోవా కూడా ఒక టీం వెళ్ళినట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.